హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒక ఇండోర్ గేమ్ వామన కొంటలు అనే గేమ్ని పరిచయం చేస్తున్నామండి. ఇది ఇండోర్ గేమ్, 2 ప్లేయర్స్ ఆడుకోవచ్చు. ఈ వేసవకాలంలో పిల్లలు బయటకు ఎక్కడికి తిరగకుండా ఉండి కంటిన్యూస్గా ఆడే గేమ్ అండి. దీన్ని చింతపిక్కలతో కానీ ఇట్లాంటి బీడ్స్ మనకి ఏ అందుబాటులో ఉంటే వాటితో ఆడుకుంటాము. మనకి బోర్డు అవైలబిలిటీ లేనప్పుడు నేల మీద గళ్ళుగా కానీ సర్కిల్స్గా కానీ గీసి కూడా ఆడుకుంటామండి. ముఖ్యంగా చింతగింజలు, సీతాఫలం గింజలు లాంటివి చిన్న చిన్న గులకరాళ్లతోనూ ఆడతాము. చింతగింజలతో ఆడేటప్పుడు చింతగింజలు కూడా మనకి హెల్త్గా చాలా బాగుంటాయని చెప్పి ఎక్కువగా చింతగింజలనే ప్రిఫర్ చేస్తామండి. ఇది కంటిన్యూస్ గేమ్. ఇలా ఆడుతుండమ్మా. ఒక్కొక్క గింజని ఒక్కొక్క పిట్లో వేసుకుంటూ రావాలండి. ఒక్కొక్క గుంటలో వేసుకుంటూ రావాలి. ఎక్కడైతే గుంట ఖాళీ ఉంటుందో దాని పక్కన మీకు ఇంకా ఏది ఖాళీ అవ్వలేదురా? దీని మూలంగా పిల్లల్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెరుగుతుందండి. ఒక హెల్తీ కాంపిటీషన్ కూడా డెవలప్ అవుతుంది. ఎవరి వైపు ఉన్న గుంటలో ఇట్లా 4 పాన్స్ వచ్చినాయో ఆ 4 పాన్స్ని వాళ్ళు తీసుకోవాలండి. తీసుకోకపోతే అపోనెంట్ వచ్చేసి వేరే వేసేస్తుంది గింజలు. అది వేసినప్పుడు డిస్క్వాలిఫై అయిపోతుంది. ఆ 4 గింజలు వచ్చినప్పుడు మనం దాన్ని ఆవు అంటాము. ఇలా కంటిన్యూస్గా అలా ఒకసారి ఖాళీగా ఉన్న పిట్టిని తాకి పక్కన ఉన్న గుంతలో నుంచి గింజలు తీసేసుకుంటారు. ఇప్పుడు అపోనెంట్ ప్లేయర్ ఆడాలి. ఆడమ్మా. అట్లా లాజికల్గా చూసుకొని తీసుకుంటే కనుక ఎక్కువ గింజలు మనకు వస్తాయండి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ గింజలు ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. లాస్ట్కి 1-2 గింజలు మిగులుతాయి, వాళ్ళు ఓడిపోయినట్టండి. ఫోర్ వచ్చినాయి కాబట్టి ఆ ప్లేయర్ తీసుకుందండి. ఇలా పిల్లలు ఎండలో తిరగకుండా ఆడుకునేందుకు వీలుగా డిజైన్ చేసిన గేమ్ అండి. ఈ గేమ్ చాలా ఏన్షియంట్ గేమ్. సీతారాములు కూడా వాళ్ళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇదే ఆటను ఆడేవాళ్ళు. 4 వచ్చినాయేమో చూసుకోమ్మా. ఇలా కంటిన్యూటీ సాగుతూ ఉంటుందండి. మీ సలహాలను, సూచనలని కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. థ్యాంక్ యూ.